రైస్ పెట్టేసినాను. బాకెట్లో కసు జిమ్ముకొని నీళ్ళు జల్లుకొని ఏదో ఒక చిట్టి ముగ్గు వేసుకొని ఫుల్ ముగ్గు పట్టినారు ఫ్రెండ్స్. పెద్ద ముగ్గు వేయడానికి టైం లేదు, అయినా వేసినా కూడా ఉండదు. ఆగా పని చేసుకొని వచ్చే లోపల చూడండి రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకొంచేయాలి. రాగి జావ కూడా కాగిపోయింది. ఆఫ్ చేసేస్తాను. చూసినారా, రాగి జావ వేసి జస్ట్ ఒక 5 నిమిషాలు అలా కలబెట్టేసిపోతే చక్కగా అదే ఉడికేస్తుంది. మాకు దాంతో మనకేం పని లేదు. కానీ 5 నిమిషాలు మాత్రం దాని దగ్గరే ఉండాలి. ఎందుకంటే లేకుంటే పిండి అంతా ఒక చోటుకు వచ్చి ఉండగట్టేస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. అన్నం వంచేస్తాను. అన్నం పని కూడా అయిపోయింది. పిండి అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి సోడా పిండి సాల్ట్ వేసి పెట్టినాను. పిల్లలకి ఇడ్లీ పెడతామని. ఇది ఫ్రెండ్స్ నా పని. ఒకదాని తర్వాత ఒకటి వైనంగా చేసుకుంటా పోతా. ఫ్రెండ్స్ రైస్ అయితే చక్కగా ఉంచాను. పిల్లలకి ఇంత రైస్ ఎందుకు అనుకుంటున్నారు? మేమిద్దరమే కదా ఫ్రెండ్స్, ఆయన నేను, అందుకని ఒకేసారి అయితే చేసేసుకుంటాను. రాగిజావ అయితే వాటర్లో పెట్టాను. సంజుకి దెబ్బ తగిలినారు ఫ్రెండ్స్. రోజు ఒక గ్లాస్ ఇస్తున్నాను, అది మానిపోతుందని. మా ఆయనకే కాదు సంజుకి కూడా. అందుకని ఆయనకైతే క్యారీలో వేసి పెట్టినా, సంజుకి అయితే వాటర్లో వేసి పెట్టినాను. ఎందుకంటే కాలిపోతుంది, టైం అవుతుంది మళ్ళీ స్కూల్కి, తాగేసి వెళ్తాడని. వాడికి నడుము కాడ దెబ్బ తగిలించుకున్నాడు ఫ్రెండ్స్. అందుకని ప్రతిరోజు ఒక గ్లాస్ కాంచిస్తున్నాను, బిన్న తొందరగా మానుతుందని. వేసేసింది చూడండి ఫ్రెండ్స్. తులసమ్మ కాడ కూడా మంగళవారం కాబట్టి నీట్గా కడిగేసుకుంటాను గడ్డ అన్ని నీట్గాను. చూడండి వాకిలంతా కసుదోసుకొని ఏదో చిట్టి ముగ్గులే బాగుంటాయి. రోజు వేసుకుంటాం కాబట్టి మంగళవారం కదా అని. మాకు వాకిలి దండిగా ఉంది ఫ్రెండ్స్. కసువు తోసినంతా చూడండి నుంచి ఆడికల్లా ఉంది. తాప్సమ్మ అయితే బ్రష్ వేస్తుంది అక్కడ. తల్లి నువ్వు కూడా వేసుకోపో. ఆ విధంగా ఇంట్లో పని చేసుకొని వాకిట్లో కసు జిమ్ముకొని ముగ్గేసుకొని వచ్చే లోపల రైస్ పైకి వచ్చేసింది. అన్నం రాగి జావ కాగిపోయింది. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టాలి. అట్టా ఏడుంటే ఆడ నేనుకుంటా ఉంటే పని కాదు ఫ్రెండ్స్. ఒద్దిగా చేసుకుంటా వైనంగా చేసుకోవాలి పని. అప్పుడే పని వదుగుతుంది. మళ్ళీ నాకు గేదెలు ఉన్నాయి, పాలు తీయాలి. ఒక గేదె అమ్మేసినా ఉండే, ఒక గేదె ఉన్నది. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టాలి. పిండి కూడా ఆల్రెడీ నానబెట్టి ఉండాలి. ఇడ్లీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. రైస్ అయితే చక్కగా అయిపోయింది. ఇంకెప్పుడు తాప్సమ్మకు జడేసే లోపల ఇడ్లీ ఉడికిపోతుంది. ఓకేనా? రాగి జావ తాగి ఫస్ట్. రాగి జావ తాగితే విన్న మానిపోతుంది. టిఫిన్ కానీ తినలేకపోతే క్యారీలోనే పెట్టించామన్నాడు దీన్ని. సరేనా? ఇప్పుడే అది తాగి ఇడ్లీ తినలేవు కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉండాలి? సంజుకు దెబ్బ ఏడ తగిలింది చూడ. ఇది ఇక్కడ ఫ్రెండ్స్ కబడ్డీ ఆడుకుంటా గోడకు చీలు ఉంటే పోయి అనుకున్నాడు, చీలు గుద్దుకునింది. పెద్ద గాయం ఫ్రెండ్స్. టైం గాడ్ మాకైతే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, లేకపోతే ఎక్కువ అయిపోయింటే ఏం చేయాలి. అప్పటికి ఇంతలో దిగిపోయింది. నెల అయితే ఉన్నా మనలా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.